సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో 119వ రోజు ఏప్రిల్ 28వ తారీఖు. ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో 3 అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి లేవీయ కాండము 5వ అధ్యాయము, 6వ అధ్యాయము మరియు 7వ అధ్యాయము. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో మొదటి అధ్యాయము లేవీయ కాండము 5వ అధ్యాయంలో ఉన్న 19 వచనములు. ఒకడు ఒట్టు పెట్టుకునిన వాడై తాను చూచిన దాని గూర్చి గాని తనకు తెలిసిన దాని గూర్చి గాని సాక్షి అయ్యుండి దాని తెలియచేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. మరియు ఒకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరమే గాని అపవిత్ర పశు కళేబరమే గాని అపవిత్రమైన ప్రాకెడు జంతువు కళేబరమే గాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధియగును. మనుషులకు తగులు అపవిత్రతలలో ఏదైనను ఒకనికి తెలియకుండా అంటిన ఎడల, అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధియగును. మరియు కీడైనను మేలైనను మనుష్యులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని ఎడల అది తెలిసిన తరువాత వాడు అపరాధి అగును. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి అగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకుని తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రెపిల్లనే గాని ఆడు మేకపిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును. అతడు గొర్రెపిల్లను తేజాలని ఎడల అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసుకుని రావలెను. అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తరువాత అతడు పాప పరిహారార్థమైన దానిని మొదట అర్పించి దాని మెడ నుండి దాని తలను నులుమవలెను గాని దాని నూడదీయకూడదు. అతడు పాప పరిహారార్థ బలిపశు రక్తములో కొంచెము బలిపీఠము ప్రక్కను ప్రోక్షింపవలెను. దాని రక్త శేషమును బలిపీఠము అడుగున పిండవలెను. అది పాప పరిహారార్థ బలి. విధి చొప్పున 2వ దానిని దహన బలిగా అర్పింపవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. లేవీయ కాండము 5వ అధ్యాయము 11వ వచనము నుండి 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలైనను తనకు దొరకని ఎడల పాపము చేసినవాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలెను. అది పాప పరిహారార్థ బలి గనుక దాని మీద నూనె పోయవలదు, సాంబ్రాణి దాని మీద ఉంచవలదు. అతడు యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యముల రీతిగా బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది పాప పరిహారార్థ బలి. పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. దాని శేషము నైవేద్య శేషము వలె యాజకుని దగును. లేవీయ కాండము 5వ అధ్యాయము 14వ వచనము నుండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయములో పొరపాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెలచొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకుని రావలెను. పరిశుద్ధమైన దాని విషయములో తాను చేసిన పాపము వలని నష్టమునిచ్చుకుని దానితో 5వ వంతు యాజకునికి ఇయ్యవలెను. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. లేవీయ కాండము 5వ అధ్యాయము 17వ వచనము నుండి. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను
అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకుని రావలెను. అతడు తెలియకయే పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది అపరాధ పరిహారార్థ బలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము. ఇంతటితో లేవీయ కాండము 5వ అధ్యాయంలో ఉన్న 19 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములలో 2వ అధ్యాయము లేవీయ కాండము 6వ అధ్యాయంలో ఉన్న 30 వచనములు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దాని గూర్చియే గాని, తాకట్టు ఉంచిన దాని గూర్చియే గాని, దోచుకొనిన దాని గూర్చియే గాని, తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువాని బలాత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాని గూర్చి బొంకిన ఎడలనేమి, మనుష్యులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి, అతడు పాపము చేసి అపరాధి అగును. గనుక అతడు తాను దోచుకునిన సొమ్మును గూర్చి గాని, బలాత్కారము చేతను అపహరించిన దాని గూర్చి గాని, తనకు అప్పగింపబడిన దాని గూర్చి గాని, పోయి తనకు దొరికిన దాని గూర్చి గాని, దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసెనో దానినంతయు మరలా ఇచ్చుకొనవలెను. ఆ మూల ధనమునిచ్చుకుని దానితో దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. అతడు యెహోవాకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకుని యొద్దకు తీసుకుని రావలెను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి అగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతి దాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. లేవీయ కాండము 6వ అధ్యాయము 8వ వచనము నుండి. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనము, ఇది దహన బలిని గురించిన విధి. దహన బలి ద్రవ్యము ఉదయము వరకు రాత్రి అంతయు బలిపీఠము మీద దహించుచుండును. బలిపీఠము మీది అగ్ని దానిని దహించుచుండును. యాజకుడు తన సన్ననార నిలువుటంగిని తొడుగుకొని తన మానమునకు తన నార లాగును తొడుగుకొని బలిపీఠము మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకుని పాలెము వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకుని పోవలెను. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. లేవీయ కాండము 6వ అధ్యాయము 14వ వచనము నుండి. నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా, అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠమునెదుట దానిని అర్పించవలెను. అతడు నైవేద్య తైలము నుండియో దాని గోధుమ పిండి నుండియో చేరెడు పిండిని నూనెను దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠము మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను. దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారును తినవలెను. అది పులియనిదిగా పరిశుద్ధ స్థలములో తినవలెను. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను. దాని పులియబెట్టి కాల్చవలదు. నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దానినిచ్చియున్నాను. పాప పరిహారార్థ బలివలను అపరాధ పరిహారార్థ బలివలను అది అతి పరిశుద్ధము. అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును. లేవీయ కాండము 6వ అధ్యాయము 19వ వచనము నుండి. మరియు
యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. అహరోనుకు అభిషేకము చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పింపవలసిన అర్పణ మీదనగా ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు పెనము మీద నూనెతో దానిని కాల్చవలెను. దానిని కాల్చిన తరువాత దానిని తేవలెను. కాల్చిన నైవేద్య భాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను. అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకము పొందిన యాజకుడు అలాగుననే అర్పింపవలెను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ. అదంతయు దహింపవలెను. యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా ప్రేల్చబడవలెను. దాన్ని తినవలదు. లేవియ కాండము 6వ అధ్యాయము 24వ వచనము నుండి. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. నీవు అహరోనుకును అతని సంతతి వారికిని ఈలాగు ఆజ్ఞాపించుము. పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి ఏదనగా, నీవు దహన బలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను. అది అతి పరిశుద్ధము. పాప పరిహారార్థ బలిగా దానిని అర్పించిన యాజకుడు దానిని తినవలెను. పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను. దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రము మీద ప్రోక్షించిన ఎడల అది దేని మీద ప్రోక్షింపబడెనో దానిని పరిశుద్ధ స్థలములో ఉదుకవలెను. దాని వండిన మంటి కుండను పగులగొట్టవలెను. దానిని ఇత్తడి పాత్రలో వండిన ఎడల దాని తోమి నీళ్లతో కడుగవలెను. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను. అది అతి పరిశుద్ధము. మరియు పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తములో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడునో ఆ బలి పశువును తినవలదు. దానిని అగ్నిలో కాల్చివేయవలెను. ఇంతటితో లేవియ కాండము 6వ అధ్యాయములో ఉన్న 30 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో 3వ అధ్యాయము లేవియ కాండము 7వ అధ్యాయంలో ఉన్న 39 వచనములు. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. దాని గూర్చిన విధి ఏదనగా, దహన బలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దానిలో నుండి దాని క్రొవ్వంతటిని అనగా దాని క్రొవ్విన తోకను, దాని ఆంత్రములలోని క్రొవ్వును, 2 మూత్ర గ్రంథులను, డొక్కలపైనున్న క్రొవ్వును, మూత్ర గ్రంథుల మీది క్రొవ్వును, కాలేజము మీది వొపను తీసి దానినంతయు అర్పింపవలెను. యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠము మీద వాటిని దహింపవలెను. అది అపరాధ పరిహారార్థ బలి. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను. అది అతి పరిశుద్ధము. పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను. పాప పరిహారార్థ బలిని గూర్చిగాని అపరాధ పరిహారార్థ బలిని గూర్చిగాని విధి ఒక్కటే. ఆ బలి ద్రవ్యము దాని వలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును. ఒకడు తెచ్చిన దహన బలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహనబలి పశువు చర్మము అతనిది. అది అతని దగును. పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కుండలోనే గాని పెనము మీదనే గాని కాల్చినది యావత్తును దానిని అర్పించిన యాజకునిది. అది అతని దగును. అది నూనె కలిసినదే గాని పొడిదే గాని మీ నైవేద్యములన్నిటినీ అహరోను సంతతి వారు సమముగా పంచుకొనవలెను. లేవియ కాండము 7వ అధ్యాయము 11వ వచనము నుండి. ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గూర్చిన విధి ఏదనగా, వాడు కృతజ్ఞతార్పణముగా దానిని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి కాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను. ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి
ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను. మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పింపవలెను. అది సమాధాన బలి పశు రక్తమును ప్రోక్షించిన యాజకునిది. అది అతని దగును. సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతా బలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను. దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు. అతడు అర్పించు బలి మ్రొక్కుబడియే గాని స్వేచ్ఛార్పణయే గాని అయిన ఎడల అతడు దానిని అర్పించునాడే తినవలెను. మిగిలినది మరునాడు తినవచ్చును. మూడవ నాడు ఆ బలి పశువు మాంసములో మిగిలిన దానిని అగ్నితో కాల్చివేయవలెను. ఒకడు తన సమాధాన బలి పశువు మాంసములో కొంచెమైనను మూడవ నాడు తినిన ఎడల అది అంగీకరింపబడదు. అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు. అది హేయము. దాని తినువాడు తన దోష శిక్షను భరించును. అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు. అగ్నితో దానిని కాల్చివేయవలెను. మాంసము విషయమైతే పవిత్రులందరూ మాంసమును తినవచ్చును గాని ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా యెహోవాకు అర్పించు సమాధాన బలి పశువు మాంసములో కొంచెమైనను తినిన ఎడల వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఎవడు మనుషుల అపవిత్రతనే గాని అపవిత్రమైన జంతువునే గాని ఏ అపవిత్రమైన వస్తువునే గాని తాకి యెహోవాకు అర్పించు సమాధాన బలి పశువు మాంసమును తినునో వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఎద్దుదే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని క్రొవ్వును మీరు తినకూడదు. చచ్చిన దాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును గాని దాని నీమాత్రమును తినకూడదు. ఏలయనగా మనుష్యులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు పక్షిదే గాని జంతువుదే గాని ఏ రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు. ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. లేవీయ కాండము 7వ అధ్యాయము 28వ వచనము నుండి. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఎవడు యెహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించునది యెహోవా సన్నిధికి తేవలెను. అతడు తన చేతులలోనే యెహోవాకు హోమద్రవ్యములను అనగా బోరమీది క్రొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను. యాజకుడు బలిపీఠము మీద ఆ క్రొవ్వును దహింపవలెను. కానీ బోర అహరోనుకును అతని సంతతి వారికిని చెందును. సమాధాన బలి పశువులలో నుండి ప్రతిష్టార్పణముగా యాజకునికి కుడి జబ్బనియ్యవలెను. అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలియగు పశు రక్తమును క్రొవ్వును అర్పించునో కుడి జబ్బ వానిదగును. ఏలయనగా ఇశ్రాయేలీల యొద్ద నుండి అనగా వారి సమాధాన బలి ద్రవ్యములలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకుని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతి వారికిని ఇచ్చియున్నాను. వారు తనకు యాజకులగునట్లు యెహోవా వారిని చేరదీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యములలో ఉండినది అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకమును బట్టియే అతని సంతతి వారికిని కలిగెను. వీటిని ఇశ్రాయేలీయులు వారికి ఇయ్యవలనని యెహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను. ఇది దహన బలిని గూర్చియు అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాప పరిహారార్థ బలిని గూర్చియు అపరాధ పరిహారార్థ బలిని గూర్చియు ప్రతిష్టార్పణమును గూర్చియు సమాధాన బలిని గూర్చియు చేయబడిన విధి. ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణములను తీసుకుని రావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండ మీద మోషేకు అలాగుననే ఆజ్ఞాపించెను. ఇంతటితో లేవీయ కాండము 7వ అధ్యాయంలో ఉన్న 38 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 3వ అధ్యాయంలో
లేవీయ కాండము 5వ అధ్యాయము 6వ అధ్యాయము మరియు 7వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.